3, 2, 1, go. హలో మడి బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? డీనోన్ వచ్చేసాడు కావాసాకి హైదరాబాద్కి. ఈరోజు మీకు తీసుకొస్తున్నాడు 2023 నింజా 300 ఒక ఓవర్ వ్యూ. ఆల్రెడీ దీన్ని రైడ్ చేసాము, దీని ఒక టాప్ స్పీడ్ రన్ కూడా చేశాను. ఆ వీడియో మీకు లింక్ అనేది ఇంగ్లీష్ ఛానల్లో ఉంది, అది వదిలేస్తాను, లేకపోతే ఆ ఫుటేజ్ దీంట్లో యాడ్ చేస్తాను. కానీ ఇది 2023 కలర్ స్కీమ్స్ అనేది లాంచ్ చేయబడింది. ఇది మీకు అప్డేట్ చేయడానికి నేను ఇక్కడ కావాసాకి హైదరాబాద్కి వచ్చేసాను. 2 కొత్త కలర్స్. ఇది కేఆర్టీ ఎడిషన్ అనమాట, కావాసాకి రేసింగ్ టీమ్. ఇక్కడ మీరు చూడొచ్చు కావాసాకి రేసింగ్ టీమ్ లోగో అనేది ఉంది, ప్లస్ కావాసాకి హెవీ ఇండస్ట్రీస్ లోగో ఇచ్చారు. చాలా రేర్ అనమాట, వాళ్ళు ఆ హెవీ ఇండస్ట్రీ లోగో చాలా స్పేరింగ్గా వాళ్ళు వాడతారు. సో 300 పైన ఆఫర్ చేయడము, వాళ్ళు వన్ ఆఫ్ ద ట్రైడ్ అండ్ టెస్టెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యారలల్ ట్విన్ మోటార్స్ ఇన్ ద సెగ్మెంట్ అనమాట 300cc. సో దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ప్లస్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఒకలాంటి గ్రే కలర్, గ్రే అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ఉంది. కొంచెం ఇలాంటి మనకి క్యామోఫ్లాజ్ ఎఫెక్ట్తో పాటు వచ్చింది. సో మీకు ఈ కలర్ నచ్చిందా లేకపోతే లైమ్ గ్రీన్ కలర్ నచ్చిందా అనేది మీరు తెలియచేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ బండి గురించిన వివరాలు మనం చూద్దాము. డిజైన్ ఏమో సేమ్ డిజైన్ అండి, ఏం మార్పు లేదు మనకి. దీంట్లో మనకి ఇంజిన్ ఏమో 296cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ అనమాట. పవర్ ఏమో 39 PS, టార్క్ ఏమో 26 Nm, 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. అండ్ డైకాస్ట్ అల్యూమినియం స్లీవ్లెస్ సిలిండర్ హెడ్తో పాటు వస్తుంది. సో దాని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ హీట్ డిసిపేషన్ ఆఫర్ చేస్తుంది, హీట్ మేనేజ్మెంట్ బెటర్గా ఉంటుంది, హీట్ డిస్పర్షన్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ హై రెవింగ్ ఇంజిన్ అనమాట మనకి. నార్మల్ లోవర్ ఆర్పిఎం నుంచి హైయర్ ఆర్పిఎం వరకు మీకు అదే కన్సిస్టెంట్ పవర్ డెలివరీ, టార్క్ డెలివరీ ఇది ఆఫర్ చేస్తుంది. అది దీని ఒక హైలైట్ ఉంటూ వచ్చింది. ఒక్క విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే దీంట్లో మనకి డిజైన్ ఏదైతే చూస్తున్నామో మనకి ఇప్పటికీ ఓన్లీ డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఆఫర్ చేశారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయలేదు, అది ఫ్యూచర్లో ఆఫర్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక 150cc బైక్లో కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అది మీరు గమనించాలి. సో దీంట్లో మనకి నార్మల్ హెడ్ ల్యాంప్స్ అనేది ఆఫర్ చేయడం చూస్తున్నాము. సో ఇప్పటికీ లైట్ స్ప్రెడ్, లైట్ త్రో అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. మీరు స్పీడో కన్సోల్ చూసినట్టయితే కూడా సేమ్ పాత స్పీడో కన్సోల్లో మనకి పార్ట్ డిజిటల్, పార్ట్ అనలాగ్ కన్సోల్ ఇచ్చారు. ఇది చాలా క్రిటికలీ అక్లైమ్డ్ అని చెప్పొచ్చు. చాలామందికి రెవ్ నీడిల్ ఇలా క్లైంబ్ అవ్వడం వాళ్ళకి నచ్చుతుంది. ప్లస్ 15,000 RPM వరకు రెవ్ అవుతుంది ఈ వెహికల్. సో వేరే వెహికల్స్ని నిజంగా చింపి అవతల పడేస్తుంది అనమాట కాంపిటీషన్ని, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ డెలివరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ స్పీడ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి డిజిటల్ డిస్ప్లేలో మనకు తెలుస్తుంది ఓడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్, స్పీడ్, ఫ్యూల్ గేజ్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఆఫర్ చేశారు రీడౌట్స్ పరంగా. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఆఫర్ చేశారు. సో నేను చెప్పినట్టు మనకి ఇది ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ లాక్ అవ్వకుండా, హాప్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఇంకోటి లైటర్ క్లచ్ పుల్ అనేది ఆఫర్ చేస్తుంది. సో నేను లుక్ ఎట్ దిస్, ఈ స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి పార్ట్ డిజిటల్, పార్ట్ అనలాగ్ కన్సోల్ అనేది ఆఫర్ చేశారు. 15,000 RPM వరకు మనకి రెవ్ అవుతుందండి. అండ్ మనకి ఈ డిజిటల్ రీడౌట్స్లో మనకి అన్ని రీడౌట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్, ఫ్యూయల్ గేజ్ అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకి ఇక్కడ హ్యాండిల్ బార్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు, కానీ చాలా రిలాక్స్డ్ రైడింగ్ పోస్చర్తో ఉంది. మీరు డే టు డే యూసేజ్కి మీరు ఇది ఈజీగా వాడుకోవచ్చు. మీరు టూరింగ్ కూడా చేయవచ్చు దీనిపైన, ఈ బండి పైన. మంచి సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఆల్మోస్ట్ 780 mm మాత్రమే సీట్ హైట్ అనమాట. సో యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈజీగా ఫ్లాట్ ఫుట్ చేసేయచ్చు. లోయెస్ట్ సీట్ హైట్ ఉన్న వెహికల్ అనమాట ఆల్మోస్ట్ ఇది. దీనిపైన ఇంకా 400 ఉంది, దానికి 785 mm అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ వాళ్ళు ఆఫర్ చేయడం వల్ల మనకి ఈ స్పీడ్ బ్రేకర్స్ అదంతా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఓవరాల్ మిర్రర్ డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు, మరీ అట్లా బయటకు వచ్చేటట్టు లేదు. సో మీరు మిర్రర్స్ పెట్టుకొని కూడా మీరు ఫ్లికబిలిటీ అనేది, మెనూవరబిలిటీ సిటీ స్ట్రీట్స్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు బండిది. అండ్ మీరు చూడండి రైడర్స్ ట్రయాంగిల్ ఎంత పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. డే టు డే యూసేజ్, సిటీ కమ్యూట్స్లో ఆఫీస్కి వెళ్ళేసి రావడానికి, ఆఫీస్ కమ్యూట్స్కి మీరు ఇది వాడుకోవచ్చు. వీకెండ్ రైడ్స్కి వాడుకోవచ్చు. ట్రాక్లో మీరు వెళ్తున్నప్పుడు మీరు దీని వెనకాల టక్ చేసుకొని మీరు స్ట్రైట్స్ అనేది కొట్టచ్చు ఫుల్ స్పీడ్లో. అండ్ అట్ ద సేమ్ టైం టూరింగ్ కూడా మీరు దీంట్లో ఎఫర్ట్లెస్గా చేయొచ్చు. సో ఇది బండి యొక్క ఫ్లెక్సిబిలిటీ, వర్సిటిలిటీ అనమాట. అండ్ అదే దీని ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటూ వచ్చింది ఇన్ని రోజులుగా. అండ్ వేరే ఎక్విప్మెంట్ పరంగా మనం చూసినట్లయితే టైర్స్ ఏమో MRF నైరో గ్రిప్ టైర్స్ అనమాట. ఇది కూడా వేరే టైర్స్ ఆఫర్ చేస్తే ఇంకా దీని ఒక చాసిక్ కేపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది నా ఒక అభిప్రాయం పరంగా. అండ్ 37 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఆఫర్ చేశారు. అది కూడా మనకి USD ఫోక్స్ ఆఫర్ చేస్తే దీని ఇంజిన్ ఒక ట్రూ కెపాసిటీ, పొటెన్షియల్ అనేది ఇంకా
బెటర్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. నిస్సిన్ క్యాలిపర్స్ మనకి దీంట్లో 400లో చూసాం, ఇక్కడేమో మనకి ఎండ్యూరెన్స్ క్యాలిపర్ అనేది ఆఫర్ చేశారు. 290mm పెటల్ డిస్క్ అనమాట. పెటల్ డిస్క్ అంటే హీట్ డిసిపేషన్ బెటర్గా ఉంటుంది. సో బ్రేక్ పర్ఫార్మెన్స్, సస్టైనబిలిటీ ఆఫ్ బ్రేకింగ్ అనేది త్రూ అవుట్ ద డే ఉంటుంది, మీకు ఎటువంటి ఇష్యూ లేకుండా కన్సిస్టెంట్గా ఉంటుంది. థ్రాటిల్ రెస్పాన్స్ డ్యూయల్ థ్రాటిల్ కేబుల్తో పాటు వస్తుంది. ఏదైతే మన 10Rలో ఆఫర్ చేశారో అటువంటి సీమ్లెస్ కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్తో పాటు వస్తుంది. అండ్ అదే మీరు చూసినట్లయితే వెనకాల కూడా మనకి 140mm టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మనకి నింజా 400లో ఏమో 150 సెక్షన్ టైర్ వస్తుంది. సో బండి యొక్క ఓవరాల్ సౌండ్ అండ్ యాక్సలరేషన్ అండ్ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో మీరు చూసినట్లయితే ఆ సీమ్లెస్ మోస్ట్ రిఫైన్డ్ ప్యారలల్ ట్విన్గా ఇది ముందుకు వస్తుంది. ఇప్పుడు దీనికి ఎటువంటి కాంపిటీషన్ లేదు కాబట్టి సో చూసారు కదండి ఎంత క్లీన్గా రెవ్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ ద రెవ్ బ్యాండ్ మీకు త్రూ అవుట్ ద రెవ్ కౌంటర్ అనేది మీకు అబండెన్స్ ఆఫ్ టార్క్ అండ్ యాక్సలరేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది దీని ఒక స్ట్రాంగ్ పాయింట్. యూజబుల్ పవర్ అండ్ ప్రాక్టికలీ వర్సటైల్ మోటార్ సైకిల్గా ఇది ముందుకు వస్తుంది. సో ఇప్పటికీ కూడా కవాసాకి ఒక భరోసా దీంతో పాటు ఉంది. అంటే దాని ఇంజిన్ అనేది ఆల్మోస్ట్ 2 decadesగా అన్చేంజ్డ్గా ఉంది. సో అంత రిలయబుల్ ఇంజిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ డెలివరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ అండ్ పవర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇప్పటికీ R3 లేకపోవడము దీనికి ఒక అడ్వాంటేజ్. ఒక మొనాపలీ అనేది ఇది ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి మోటార్ సైకిల్ అసలు ఈ ఇండియన్ మార్కెట్లో లేదు. మన రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫర్ చేసే ట్విన్స్ ఏమో అది వేరే సెగ్మెంట్ అనమాట. అది మోడర్న్ క్లాసిక్స్ లేకపోతే రెట్రో రోడ్స్టర్స్ కేటగిరీలో వస్తుంది. ఒక స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో, ట్విన్ సిలిండర్ కేటగిరీలో ఇక్కడ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇది అన్డిస్ప్యూటెడ్ కింగ్గా ఇంకా ఉంటుందని నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ప్రైస్ ఏమో దగ్గర లేకపోతే 3.43 lakhs ఎక్స్షోరూమ్ అండి. సో ఈ ప్రైస్కి ఇది మీరు కొనడానికి ఇష్టపడతారా? 17 లీటర్ ట్యాంక్ అంటే దగ్గర దాకా మీరు మైలేజ్ ఒక అరౌండ్ 34 kmpl వేసుకున్నా కానీ 17 లీటర్ ట్యాంక్కి మంచి జబర్దస్త్ రేంజ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది. లేడీస్కి కూడా డీసెంట్ సీటింగ్ పోస్చర్ ఉంది. వెనకాల గ్రాబ్ రైల్ సపరేట్గా ఇచ్చారు, కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది తీసేస్తూ కూడా మీకు సీట్ కౌల్ కింద మీకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాబ్ హ్యాండిల్స్ వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ చేశారనమాట. సో ఇది జస్ట్ మన ఇండియన్ నార్మ్స్ కోసం ఇది పెట్టారు. ఇది మీరు ఈజీగా మీరు బండి కొన్న తర్వాత మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తీసేయచ్చు. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ యొక్క బండి మీరు ప్రిఫర్ చేస్తారు, లేకపోతే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బండి మీరు ప్రిఫర్ చేస్తారు కామెంట్ చేసి తెలియచేయండి. ఈ కలర్ నచ్చిందా మీకు, KRT ఎడిషన్, లేకపోతే ఈ కలర్ నచ్చిందా అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.